అపోస్తలుల కార్యముల గ్రంథము 80వ అధ్యాయం, లేకపోతే మొదటి అధ్యాయం 8వ వచనం చాలు. కేవలం 5 నిమిషాలు ఇవాళ వాక్య పరిచయం. పెద్ద స్పీకర్ మన మధ్యలో ఉన్నాడు, ఆయన ముందు మనం చెప్పడం మంచిది కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు సాక్షులయ్యుందురని చెప్పి. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరు చెప్పాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్ అనండి. నేను యేసుకు సాక్షిని అనండి. ఆత్మ ద్వారానే ఇది సాధ్యమనండి. ఆత్మను పొందితేనే అనండి, అభిషేకము పొందితేనే అనండి, పైనుండి శక్తి వస్తేనే. బాబు కుర్చీలో కూర్చున్న వాళ్ళు చాలామంది కొంచెం ప్రభు కృపలో చేతులు కాళ్ళలో కదలికేమి లేదు. అప్పుడప్పుడు హాస్పిటల్లో రోగులకి ప్రార్థన చేస్తే కానీ కొంతమంది కరెంట్ ఎట్టేస్తుంటారు. అడిగి అన్నీ తగిలించి పెడితే గిజ కొట్టేసుకుంటాడు. చితక కొట్టేసుకున్న తర్వాత అప్పుడు వైర్లు తీసేస్తే కూడా బాగానే కొట్టుకుంటూ ఉంటాడు. అలాంటి షాక్ ట్రీట్మెంట్